క్లారిఫికేషన్ ఇస్తంటేనే మైక్ తీసుకోండి. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు క్లారిఫికేషన్ ప్రసంగాలు ఇస్తే మాత్రం కట్ చేసేస్తా. స్పీకర్ సార్, మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. దయచేసి కట్ చేయకండి, నేను అంశంలోకి పోను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను. కానీ మీరు దండం పెడితే జర మైక్ కట్ చేయకుండా. అధ్యక్ష, ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడేదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష. అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా, కాంగ్రెస్తో పెట్టుకున్నా, ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి, మెప్పించాలి, ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం. ఇవాళ విజయం సాధించినాం. ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించడం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు. జూబ్లీ హిల్స్ ప్రజలు, విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ హిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు. వారికి ఎందుకు వస్తారు? వివేకానంద గారు సార్, వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటేదాన్ని తప్పకుండా మీరు ప్రజల పదం రాలే. ప్రజలు ఒక్క నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ భుజాలు అనుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ అరే నేనేమన్నా భుజాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట, ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తేనే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్లో ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. ఆనాటి నాయకత్వం చెప్తానా అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం నాకుంటూ పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు పోడియం దగ్గర లొల్లైతుంటే కూడా బిల్లు ఏ విధంగా బాధ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా డాక్టర్ వివేక్ గారు, మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు, ఇలా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష? సోనియా గాంధీ గారు లేకపోతే అధ్యక్ష. ఇంకొకటి సబ్జెక్ట్ ఈవేరు కాకుండా ఒకటి గౌరవ
నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారిని అడుగుతా ఉన్న 10 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారో తెలియదు. అధ్యక్ష కుసారు అయినా మెంబర్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3x700 2100 మెగావాట్కు. అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010లో మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలొకేషన్ రాలే. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో లెక్క రాసిండు 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టి ఆనాడు సేకరణ చేసిన అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి. వాటర్ శాంక్షన్ తీసుకున్నాం. దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చాయి అధ్యక్ష. మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేర్లు వద్దు కాబట్టి చెప్తాను. నేను చెప్పినాక చెప్పు సార్. నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రదానం చేసిన అధ్యక్ష అన్నాడు. నేను బతికున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రదానం చేశారు. ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళ అధికారులు మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు. నాకు సింగరేణి నాకు కూతవేటలు ఉంటుంది. నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? 432 ఎకరాల జాగా సేకరించి ఎదగడట్లే ఉంది అధ్యక్ష. దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా. పర్యావరణ అనుమతులు లోయర్ మైనర్ నుంచి నీటి శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష. పబ్లిక్